బఠానీ మేతి మలై. సో బఠానీలు అందరికీ తెలుసు, మేతి అందరికీ తెలుసు, మలై ఇది కూడా అందరికీ తెలుసు. మరి ఈ కాంబినేషన్ అసలు ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బఠానీ మేతి మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నానబెట్టిన గసగసాలు 1 టేబుల్ స్పూన్, పనీర్ ముక్కలు 1 కప్పు, మెంతాకు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. బఠానీ మేతి మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము మెంతి కూర, పచ్చి బఠానీలు ఈ రెండు కూడా ముఖ్యమైన పదార్థాలుగా వాడుతున్నాం. పచ్చి బఠానీ అంటే విటమిన్స్ A, C, K అధికంగా ఉంటాయి. ఐరన్ అలాగే మనకి ఫైబర్ అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మంచి ప్రోటీన్. సో అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. సో ఇది కూడా మనకు ఒక స్నాక్ ఐటమ్ లాగా ఎన్నో రకాల గ్రేవీ కర్రీస్లో 100% మనం బఠానీ అనేది ఒక యాడ్ ఆన్ లాగా చేసుకోవచ్చు కదా. సో టేస్టీగా ఉంటుంది. అండ్ దాంతో మనము ఎన్నో రకాల కబాబ్స్, వడలు అలాంటివి కూడా మనం చాలా చేసాం మన అమృతం కార్యక్రమంలోనే. సో ఇది మనకు చపాతీకి, జొన్న రొట్టెకు దేనికైనా కూడా ఒక గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. సో మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నెయ్యి వేసుకుని జస్ట్ మనం మసాలా దినుసులు, జీడిపప్పును మాత్రం వేయించుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ కాస్త నెయ్యి. సో ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. అంటే పచ్చిగా దాన్ని రుబ్బుకోకుండా దాన్ని వేయించుకొని రుబ్బుతున్నాం అంతే. అంటే మామూలుగా మన గ్రేవీ కర్రీస్లో ఏం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఇంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు, టొమాటోలు, జీడిపప్పు ఇవన్నీ వేయించేసుకొని ఆ తర్వాత దాన్ని పేస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ బటర్ మసాలాకి. అలాగే ఇవి కూడా మనం ముందుగా వేయించి ఆ తర్వాత ఒక పేస్ట్ లాగా తయారు చేయబోతున్నాం. ఓకే, నెయ్యి కాస్త కరిగింది కదా. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి, షాజీరా ఎవ్రీథింగ్. ఆ తర్వాత బిర్యానీ ఆకు వేగిన తర్వాత జీడిపప్పు. సో జీడిపప్పు అంటే గ్రేవీకి ముఖ్యంగా ఇలాంటి థిక్ గ్రేవీస్కి జీడిపప్పు ఖచ్చితంగా మనం వాడతాం. సో అలా మనకు జీడిపప్పు, అలాగే ఇది లైట్గా వేగుతూ ఉండగా పచ్చిమిరపకాయలు జస్ట్ ఒక 3 or 4 తీసుకున్నాం అంతే. అలాగే ఉల్లికాడలు. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఇందులో కాస్త ఉల్లిపాయ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు. టొమాటో అయితే నేనేం వాడట్లేదు ప్రస్తుతానికి ఇందులో. సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇందులో మనం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం, అంటే కొబ్బరి తురుము. సో మనం ఆల్రెడీ తురుముకొని రెడీగా పెట్టుకున్నాం కాబట్టి సో దాన్ని కూడా ఒకసారి ఇలా వేయించేసుకోవాలి. పచ్చిగా రుబ్బుకోకుండా ఒకసారి వేయించి రుబ్బుకోవడం అంతే. సో ఇలా చక్కగా వేయించేసాం కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఓకే, జీడిపప్పు, హోల్ గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పనీర్ ముక్కలు, ఇదేమీ వేయించట్లేదు, సో పచ్చిగానే వేస్తున్నాను. అలాగే నానబెట్టుకున్న గసగసాలు. సో గ్రేవీకి ఎప్పుడూ కూడా మనం గసగసాలు యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా నానబెట్టుకున్న గసగసాలు ఇలా వాటర్తో కాకుండా, వాటర్ లేకుండా తీసి వేసుకుందాం. జస్ట్ నానబెట్టినవి సరిపోతుంది. ఎక్కువ కూడా వేసినా కూడా మరి చేదైపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చక్కగా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా, నున్నటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ ఐటమ్ కాబట్టి. సో ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. సో దీన్ని మనం కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం గ్రేవీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మాత్రం దాన్ని థిక్గానే మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేద్దాం మెయిన్ ప్రాసెస్ తయారు చేయడానికి. ఇందులో కాస్త నెయ్యి. సో ఇది కూడా మనం నెయ్యితోనే తయారు చేస్తున్నాము. నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత
ముందుగా మెంతి కూర ఎప్పుడూ కూడా వేయించాలి. ప్రాపర్గా వేయిస్తేనే దాని చేదు తగ్గుతుంది. చేదు ఎక్కువగా ఉంటే నిజంగా మనకు ఆ కూర ఎంత మనం పేస్ట్ చేసినా ఎన్ని రకాలు వేసినా కూడా రుచికరంగా ఉండదు. సో మనం 100% మెంతి కూరను వేయించుకోవాలి. వేయించుకుంటే ఇక మిగతా ప్రాసెస్ అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అండ్ ఆకుకూరలు కదా, మనకు అసలు ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది ఒకసారి వేయించేసుకున్నాక ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం. చూసారా లైట్గా వేగింది. ఇలా వేగిన తర్వాత ఇందులో మనము పచ్చి బఠానీలు కూడా వేసుకుందాం. 2-3 మినిట్స్ చక్కగా వేయించేసుకుందాం. సో చాలా స్పెషల్గా ఉంటుందండి. మామూలుగా మటర్ కర్రీస్ మనం చాలా తింటూ ఉంటాం కదా, మనకి పీస్ కర్రీస్, తర్వాత ఆలు పీస్ అని ఇలా మనం చాలా రకాలు తింటూ ఉంటాం. సో ఇది కొంచెం కొత్తది, ఆకుకూరతో బఠానీ. అలా అది కూడా చాలా సింపుల్గా మనం ఒక గ్రేవీ లాగా తయారు చేసుకున్నాము. సో ఆ గ్రేవీని మీరు వేరే ఏదన్నా వంటకాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మటర్ కాకుండా ఇంకేదైనా చేస్తున్నారు అంటే మీరు అలా కూడా క్యాప్సికమ్తో ఏదైనా చేసుకున్నా అలా కూడా చేసుకోవచ్చు. సో ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని మనము మొత్తం ఈ టోటల్గా వేసేస్తున్నాను అనమాట. సో దీన్ని మనం కొంచెం వాటర్ పోసుకుందాం దీంట్లో. సో ఇందులో ఉప్పులు కారాలు అన్నీ ఉన్నాయి. చూసారా రంగు సూపర్ ఉంది కదా. సో గసగసాలు ఖచ్చితంగా వేయండి, బాగుంటుంది. సో ఇలా చక్కగా మనకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. ఇంకేం లేదండి, జస్ట్ మనకి చివరిగా 1-2 వేయాలంతే, దాంతో అయిపోయినట్టే. కానీ ఇది మన మెయిన్ స్టెప్ అనమాట. ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఇది ఉడకాలి. సో ఈ పేస్ట్ అంతా కూడా మనకు చక్కగా కలవాలి, టేస్టీగా తయారవ్వాలి. సో దానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. చూసారా సో చక్కగా మనకు దగ్గర పడింది. స్మెల్ అయితే ఇక్కడికి బ్రహ్మాండంగా వస్తుందండి, అసలు చాలా బాగా వస్తుంది. సో చివరిగా మనం కాస్త కసూరి మేతి వేసుకుందాం. చిదిమి వేసేస్తే ఇంకా అసలు సూపర్ ఉంటుంది అనమాట. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. గరం మసాలా పొడి కూడా వేసుకుందాము కొంచెం, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే వేసుకున్నాం, మసాలా దినుసులు వేసుకున్నాం కదా. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, కానీ వేసుకోవాలి, బికాజ్ ఇది గ్రేవీ కర్రీ కదా. లాస్ట్లో కొంచెం పౌడర్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి ఇంకా. సో అన్నీ వేసేసుకున్నాము, కసూరి మేతి, కొత్తిమీర, గరం మసాలా పొడి చివరిలో వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత చివరిగా కాస్త ఫ్రెష్ క్రీమ్ని అలా పైనుంచి వేసుకోవాలి. అంటే ఇటువంటి గ్రేవీ కర్రీస్కి మనం 100% అలా ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా అనమాట. ఓకే, సో ఇలా వేడివేడిగా బఠానీ మేతి మలాయ్ రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బఠానీ మేతి మలాయ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నానబెట్టిన గసగసాలు 1 టేబుల్ స్పూన్, పనీర్ ముక్కలు 1 కప్పు, మెంతాకు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. బఠానీ మేతి మలాయ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొబ్బరి తురుము వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో పనీర్ ముక్కలు, నానబెట్టుకున్న గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేసి కరిగాక తరిగిన మెంతి కూర, ఉప్పు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర, గరం మసాలా
మసాలా పొడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన నుంచి ఫ్రెష్ క్రీమ్ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బఠానీ మేతి మలాయ్ రెడీ.